మన దిక్కు లగ్గమంటే ఎంత లేనోళ్ళైనా ముగ్గ కూర పెట్టకుంటే నడవది. కౌసు పెట్టలేదంటే పెండ్లోళ్ళు ఏదో తప్పు చేసినట్టే చూస్తుంటారు వచ్చిన చుట్టాలు. పిల్లగానికి ఇంటోళ్ళకి అందుకున్న మంచిదే గాని ఆఖరి దాకా వచ్చే చుట్టాలకు అందకుంటే కంచాలు కొట్లాడుడే ఉంటది. పెళ్లి పందిరి ఇప్పేయాలకు ఇంత సుక్కేసు వచ్చే మోతవర్లకు కూడా మూల్గ బొక్క అందకుంటే రచ్చ రచ్చే ఉంటది. ఇప్పటిదాకా వడ్డించేది ఒకెత్తైతే ఆఖరి నిమిషాన తుంకలేసుడు ఒకెత్తు. నీసంటే అంత పానం మరి మనోళ్ళకి. ఇక మన దిక్కు గిట్లుంటే గిడ చూడుండ్రి సీటు ముక్క కోసం ఎంత పరేషాన్ చేసిండ్రో. ఓసిని ఇలా ఆగం పాడువాడా. ఎవల్ని ఎవలందుకుంటున్నారో సమజ్గాకుంటున్నది కదా. ఎవలు గింత కూడా తగ్గుతలేరు. కుర్చీలు కొత్తగున్నాయి, వాటిని అందుకొని సంపుడు చంపుకుంటున్నారు. అన్నం గిన్నెలను ఆగం చేసిండ్రు. పాపం పాడుగాను. అన్నం వడ్డించేటోళ్లను కూడా ఇడిచిపెడతలేరు కదా. ఈల మోకాల మీద కారం కూర వయ్యా, ఈల చేతులను వేడి వేడి సాంబార్ల ముంచా. ఇంకి పెళ్లి శుభసావుకొచ్చినట్టు ఈల లగ్గం చేయంగా వడ్డించేటోళ్ళు దెబ్బలు తినే కాడికొచ్చింది కదా. మనదికు మటన్ ముక్కలు తక్కువేసిండ్రని, ఆఖరుకొచ్చిన చీఫ్ గెస్ట్లకు మూల్గ బొక్కలెయ్యరా అని, తలకాయ కూర పెట్టలేదని, బోటి కూర వడ్డియలేదని కంచాలు నేలకేసి కొట్టేది, వడ్డించేటోళ్ళు అంగిలు చింపేది మస్తు కామన్ గా చూస్తుంటాం. కానీ బీహార్ రాష్ట్రం బోధ్ గయా కాడ రసగుల్లలు వడ్డియలేదని పిల్ల తరపునోళ్ళు పిల్లగాని తరపునోళ్ళు దంగల్ సినిమా చూపెట్టిండ్రు. కుర్చీలు అందుకొని షిప్ప సప్ప చంపుకున్నారు. ఆఖరికి ఇరిగిన కుర్చీలను కూడా ఇడిచిపెట్టకుండా కుర్చీల కాళ్ళతోని ఈపులు సాఫ్ చేసుకున్నారు. అప్పటిదాకా పెళ్లి సంబరంలా ఆటపాటలతోని కనిపించిన ఫంక్షనాలు ఊహించని హఠాత్ పరిణామంతోని ఫంక్షనాలుగా మారింది. ఆఖరికి లగ్గం క్యాన్సిల్ అయింది. పంచాది పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇక పిల్లోళ్ళు పిలగాని ఇంటోళ్ళ మీద వరకట్నం కేసు పెట్టిండ్రట. అట్లా నడుస్తున్నది పంచాది గాని ఈలకు రసగుల్లలంటే బాగానే పారమున్నది పోర్రి. ఈ పెండ్లోళ్లను రసగుల్లలకు బ్రాండ్ అంబాసిడర్ గా పెడితే దునియా అంతా మస్తు ఫేమస్ అవుతుంది అనుకోవట్టిండ్రు ఈల పంచాది చూసినోళ్ళు. కెమెరామాన్లతోని ఫోటోలు వీడియోలు తీపించుకొని కొత్త జంటలకు ఆదర్శంగా నిలవాల్సినోళ్ళు సీసీ కెమెరాల వీడియోలతోని వైరల్ కావాల్సి వస్తున్నది పోన్రి.